పూర్తిగా రాష్ట్రంలో ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. హైదరాబాద్ అభివృద్ధి చేశాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిని సంక్షేమం చేస్తానని చెప్పని హామీలు అధికారంలోకి వచ్చారు. ఈరోజు రోడ్ల మీదకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా నీ కుమారుడు నారా లోకేష్ యువగలం పాదయాత్రలు అనేక హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయనన్నారు, కానీ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. కార్మికుల హక్కులను కాపాడుతున్నారు, కానీ కాపాడలేదని రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారి వైఫల్యాన్ని పక్కకు పెట్టేసి ఈ లడ్డూని తీసుకొచ్చి ఈరోజు ప్రజల సెంటిమెంట్ని బయటికి తీసుకొచ్చి మన రోజు తిరుపతి లడ్డు చెప్పారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేశారు, ఆయన మాల వేసుకున్నారు, అయిపోయిందని చెప్పారు. కానీ వెంటనే వైసీపీ వారు రోడ్ల మీదకి వచ్చిన ఆందోళన కార్యక్రమాలు లేదా వామపక్షాలు ప్రతిపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే వాటిని పక్కకు పెడతానికి పూర్తిగా ఈరోజు ఈ లడ్డూని తీసుకొస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏమన్నా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఏమన్నా సందర్భం వస్తుంటే వెంటనే 2 రోజులు తిరుపతి లడ్డు అంటూ ఉన్నారు. తిరుపతి లడ్డు ఓ పక్కన సిట్ కమిటీ చెప్తా ఉంది, విలేకరులు కూడా పూర్తిగా స్పష్టంగా తెలియజేశారు. కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా లడ్డూని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు. సరే లడ్డు అయిపోయిందని చెప్పని అమ్మటి రాంబాబు గారి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు తీసుకొస్తే వెంటనే 2 రోజులు మళ్ళీ శ్రీశైలం లడ్డు తీసుకొస్తా ఉన్నారు. నిన్న రోజు శ్రీశైలం అన్నారు, ఇంకో 2 రోజులు సన్నవరం అంటారు, ఇంకోటి చూస్తే రేపు కోటప్పకొండ అంటారు. కాబట్టి పూర్తిగా ఈరోజు బీజేపీ ఇచ్చేటువంటి ఒక రూట్ మ్యాప్తోనే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, వారి పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా దయచేసి ఆ లడ్డూని ప్రజల సెంటిమెంట్ పక్కన పెట్టండి. ఏమన్నా చేస్తే నిజంగా మనందరం నమ్మే దేవుడు వారు పూర్తిగా వారికి శిక్ష వేస్తారు. కాబట్టి ఏమైనా ఉంటే మీరు కమిటీలు వేయండి, నిజ నిర్ధారాలు తేల్చండి, చర్యలు తీసుకోండి. అంతేగాని రాష్ట్రంలో అభివృద్ధి పనులని అదేవిధంగా సంక్షేమాన్ని పక్కన పెట్టి పూర్తిగా లడ్డూలు పెడుతూ రాజకీయం చేయొద్దని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు మేము తెలియజేస్తూ ఉన్నాం.